ఎస్ఐఆర్ ప్రక్రియపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఓటెయ్యరని, ముస్లిం క్రిస్టియన్ ఓట్లు తొలగించే కుట్ర చేయొచ్చు అన్నారాయన. అలా తొలగించారు కాబట్టే బీహార్, బెంగాల్లో గలాటా జరిగిందన్నారు కేటీఆర్. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యవస్థలను బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. తెలంగాణలో కూడా అవకాశం కోసం బీజేపీ గోతికాడి నక్కలా ఎదురు చూస్తోందన్నారు కేటీఆర్. బీజేపీ వాళ్ళు వచ్చినాక ఇంతకుముందు సీనియర్ అయిపోయింది. బీజేపీ వాళ్ళు వచ్చినాక వాళ్ళకు కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. ముస్లింలు మాకు ఓట్లు వేయరు, క్రిస్టియన్లు మాకు ఓట్లు వేయరు, కాబట్టి వీళ్ళని కట్ చేయాలి, వాళ్ళకు ఒక ఆలోచన ఉంది. దాంతో ఏమైంది, బీహార్లో గడబడైంది, ఆడ మన వెస్ట్ బెంగాల్లో గడబడైంది. ఎందుకు గడబడైంది, మాకు ఓటు హక్కు ఉండగా నా దగ్గర అన్ని కాయిదాలు ఉండగా కట్ చేస్తున్నారు వీళ్ళు. ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా ఏకపక్షంగా పనిచేస్తున్నది. మరి మన రాష్ట్రంలో ఇటువంటి కథలు చేయనియద్దు వీళ్ళను. ఎందుకంటే ఇక్కడ బీజేపీ లేదు, మనలేదు. ఆడుంది బీజేపీ ఈడ. ఏదో ఆ పార్లమెంట్ వచ్చినప్పుడు ఏదో గాడుపు ఆగమాగం గాడుపు తప్ప, గాయగత్తర తప్ప కింద గ్రౌండ్లు ఏం లేదు. ఉత్తదే ఆ సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ, వాళ్ళు బిల్డప్ తప్ప ఏముండదు. కానీ వాళ్ళు ఎదురు చూస్తారు, గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తారు. యాడన్నా సందు దొరకపోతుందా, ఏదన్నా దొరకపోతుందా మనకు, ఇలా మెల్లగా ఫిట్టింగ్ పెట్టి ఏదో తిరిగా స్వచ్ఛక రావాలి, సనత్ నగర్లో కూడా మెల్లగా గుసాయించాలి అని ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. దానికోసం ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉండే అన్ని వ్యవస్థలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది సాగనీయద్దు అంటే మనం ప్రతి బూత్ స్థాయిలో ఎవరైతే బిఎల్ఏస్గా ఉన్నారో మనం గట్టిగా పనిచేయాలి.